సమరం సైన్స్ వరల్డ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం టీబీని గుర్తించే ఏఐ అనే అంశం గురించి తెలుసుకుందాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం క్షయవ్యాధి ఎక్కువగా నమోదవుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో దేశాన్ని టీబీ రహితంగా మార్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం వ్యాధిగ్రస్తులను సకాలంలో గుర్తించలేకపోవడమే. అయితే సాల్సిట్ టెక్నాలజీస్ సంస్థ అభివృద్ధి చేసిన శ్వాస అనే ఏఐ సాఫ్ట్వేర్ ఈ సమస్యకు చక్కని పరిష్కారం చూపుతోంది. ఈ సాఫ్ట్వేర్ను ఇన్స్టాలో చేసిన స్మార్ట్ ఫోన్ను దగ్గరగా పెట్టుకుని దగ్గితే అది టీబీతో పాటు మరికొన్ని రకాల వ్యాధులను గుర్తిస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ మేరకు ఆంధ్ర మెడికల్ కళాశాలతో పాటు మరో 8 ప్రముఖ సంస్థలతో కలిసి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్స్లో సుమారు 15,000 మంది, ఆ తర్వాత మరో 4 లక్షల మందికి ఈ పరికరంతో ఏఐ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. వ్యాధి నిర్ధారణలో ఖచ్చితత్వం ఉండడంతో మెడ్టెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2025 కింద ఏపీ ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ భాగస్వామ్యంతో టీబీ రోగులను గుర్తించే పైలట్ ప్రాజెక్టును ఈ సంస్థకు అప్పగించారు. 6 వారాల్లో 10,000 మందికి పరీక్షలు నిర్వహించిన ఈ సంస్థ టీబీతో బాధపడుతున్న 11 మందిని గుర్తించింది. వీరిలో 5గురికి అసలు లక్షణాలేవీ లేవు, కానీ టీబీతో బాధపడుతున్నట్లు గుర్తించడం గమనార్హం. ఏఐ ఆధారిత మెడికల్ డివైస్కు శ్వాస అనే పేరు పెట్టారు. దీన్ని డిజైన్ చేయడానికి ముందు ఆస్తమా, దీర్ఘకాలిక శ్వాస వ్యాధులు, టీబీ వంటి వ్యాధులతో బాధపడుతూ వైద్యుల వద్దకు వచ్చే రోగుల దగ్గును ఫీడ్ చేశారు. ఆ డేటాను విశ్లేషించిన అనంతరం ఏఐ ఆధారిత మెడికల్ డివైస్ ఫలానా వ్యాధి అనే సంకేతాన్ని ఇస్తుంది. అప్పుడు సదరు రోగికి మరిన్ని పరీక్షలు నిర్వహించి వ్యాధిని నిర్ధారించి అవసరమైన మందులు అందిస్తారు. వ్యాధి నిర్ధారణకు ఏఐ ఆధారిత మెడికల్ డివైస్ ద్వారా చేసే ప్రక్రియను ఆడియోమెట్రిక్ అనాలిసిస్గా పేర్కొంటున్నారు. దీనివల్ల లక్షణాలు లేకుండా వ్యాధితో బాధపడేవారిని కూడా వేగంగా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఎక్స్రే, సిటీ స్కాన్, కఫం వంటి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం కూడా ఉండదు. తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా టీబీతో పాటు సిఓపిడి, ఆస్తమా వంటి వ్యాధులను కూడా గుర్తించినట్లు సంస్థ సీఈఓ వెంకట్ ఏచూరి తెలిపారు. భవిష్యత్తులో జనరల్ మెడిసిన్ వైద్యులకు దీన్ని చేరువ చేసి మరింత వేగంగా బాధితులను గుర్తించేలా చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఇది 10 సెకండ్ల దగ్గును విశ్లేషించి మెరుగైన ఫలితాలను ఇస్తుంది అన్నారు. ఈ టెక్నాలజీతో కోవిడ్ బాధితులను కూడా గుర్తించినట్లు తెలిపారు. ఈరోజు మనం టీబీని గుర్తించే ఏఐ అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.